నూతన ఏడాది 2025 వేడుకలకు హైదరాబాద్ సిటీ రెడీ అయింది. ఇప్పటికే పలు చోట్ల ఈవెంట్స్ కోసం వేదికలు ముస్తాబయ్యాయి. జనం కూడా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడానికి ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు సెలబ్రేషన్స్ ప్లానింగ్ లో ఉన్నారు. ఈ సాయంత్రం 6 గంటలకి అర్ధరాత్రి 1 గంట వరకు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి ప్రభుత్వం అనుమతినిచ్చింది. శాంతి భద్రతలు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణలో భాగంగా రాత్రి 10 గంటలకు హైదరాబాద్ సిటీలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేస్తున్నారు. మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, ఫ్లైఓవర్లపై సెలబ్రేషన్స్ కావచ్చు, కారణం ఏదైనా సరే హైదరాబాద్ సిటీలోని అన్ని ఫ్లైఓవర్లను మూసివేయనున్నారు. తిరిగి జనవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు అన్నింటినీ తెరుస్తామని పోలీసులు తెలిపారు. రాజీవ్ గాంధీ ఎయిర్పోర్టుకు వెళ్లే ప్రయాణికుల కోసం కేవలం పీవీ ఎక్స్ప్రెస్ వే మాత్రమే అందుబాటులో ఉంచుతున్నామని పోలీసులు తెలిపారు. పాస్పోర్ట్, ఫ్లైట్ టికెట్ చూపిస్తేనే అనుమతి ఉంటుందని పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్ సందర్భంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము వరకు ఎన్టీఆర్ మార్గు పీవీ ఎక్స్ప్రెస్ వే, ట్యాంక్ బండ్ మీదుగా వెహికల్స్ కు అనుమతి ఉండదని పోలీసులు తెలిపారు. ఫ్లైఓవర్ల మూసివేతతో ఈ కింది మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంది. సెక్రటేరియట్ పక్కన ఉన్న మింట్ కాంపౌండ్ రోడ్డు కూడా మూసివేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక న్యూ ఇయర్ కారణంగా సిటీలోకి భారీ వాహనాలకు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని పోలీసులు వివరించారు. నూతన సంవత్సర వేడుకల వేళ హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రో అధికారులు శుభవార్త చెప్పారు. మెట్రో రైలు సమయ వేళలు పొడిగించారు. నేటి రాత్రి 12:30 వరకు మెట్రో సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు ప్రకటించారు. కొత్త సంవత్సరం సందర్భంగా వేడుకలను జరుపుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ మెట్రో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా మరిన్ని మెట్రో రైళ్లను నడపనున్నట్లుగా తెలిపింది. అర్ధరాత్రి వరకు వేడుకలు జరుపుకొని ప్రజలు సురక్షితంగా ఇంటికి వెళ్లేందుకు మెట్రో వేళలు పొడిగించారు. మెట్రో యాజమాన్య నిర్ణయంపై నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.